అందరికీ నమస్కారం. మానుగుంట మైదర్ రెడ్డి ఈ మధ్యకాలంలో సైలెంట్గా ఉండటం కూడా మనకి సామెతగా కూడా ఒకటి ఉంది. ఒక మంచి వ్యక్తి మౌనం సమాజానికి సేటని. అయితే ఆయన వైసీపీలోనే ఉంటూ యాక్టివ్గా కూడా లేనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనకు 2024 ఎన్నికల్లో కందుకూరు బీసీలకు కేటాయించడం, కనిగిరి ఎమ్మెల్యే అప్పటి వరకు కనిగిరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్కు కనిగిరి టికెట్ ఇవ్వటం కూడా కొంత అప్పట్లో వివాదానికి దారితీసింది. మైదర్ రెడ్డి అప్పట్లో ఒకవైపు సపోర్ట్ చేసినా కూడా అది కార్యరూపం దాల్చట. సో అప్పటి ఎన్నికల్లో 2024లో కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారి మీద బుర్రా మధుసూదన్ యాదవ్ ఓడిపోవటం జరిగింది. అక్కడి నుంచి కూడా సైలెంట్గా ఉన్నటువంటి మైదర్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా జనసేన పార్టీ వైపు కానీ తెలుగుదేశం వైపు కానీ అసలు చూడనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నెల 15న చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కూడా మనకి కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడున్న యాక్టివ్ పాలిటిక్స్లో గనక మైదర్ రెడ్డి లాంటి వ్యక్తి కనుక వస్తే వైసీపీకి కొంత బలం వస్తుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చడానికి కూడా చాలా టైం పట్టేటట్టుంది. ఎందుకంటే మైదర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో వరకు ఉన్నటువంటి అనుబంధం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. మెయిన్గా కందుకూరు కాన్స్టిట్యున్సీలో మైదర్ రెడ్డికి ఆయనకంటూ ఒక ఫ్యాన్స్, ఒక వర్గం, ఒక సపోర్టింగ్ ఫ్యామిలీస్ కొన్ని మైదర్ రెడ్డికి చుట్టుపక్కల కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామాల్లో ఆయనకంటూ ఒక క్యాడర్ ఫస్ట్ నుంచి కూడా బేస్ క్యాడర్ని నియమింపజేసుకుంటూ బేస్ క్యాడర్ తోటి కూడా ఆయన సత్సంబంధాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి లీడర్ సైలెంట్గా ఉండటంతో కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఒక డేలా పడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. బుర్రా మధుసూదన్ యాదవ్ యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండటం, అక్కడ కార్యక్రమాలు చేసుకోవటం, మళ్ళీ వెళ్ళటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కార్యకర్తలు ఎదుర్కొంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ మైదర్ రెడ్డి కనుక టచ్లో కనుక వస్తే వైసీపీలో కూడా కొంత జోష్ వస్తుందని కొంతమంది అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో వైసీపీ క్యాడర్ రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు కూడా నెక్స్ట్ బైఫర్కేషన్స్ రాబోతున్నాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కూడా వాటన్నిటిని కూడా ఒక స్టాండప్ చేసేందుకు కూడా చర్యలు తీసుకునేలా జగన్మోహన్ రెడ్డి గారు బూస్టప్ ఇస్తారని, మరి కొన్ని రోజుల్లో కూడా మైదర్ రెడ్డి గారికి పిలుపు వస్తుంది అధిష్టానం నుంచి అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఆ జగన్తో మీట్లో ఆ సమావేశంలో కనుక మైదర్ రెడ్డి కనుక ఓకే అయితే ఇంకా మంచి పరిణామాలు కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీకి వస్తాయని కూడా త్వరలో మైదర్ రెడ్డికి పిలుపు రానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.